యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్ చూడండి. ఎక్కడునో ఏ మూలను దక్కనునో నిన్ను వదలను. నా నుంచి నువ్వు తప్పించుకోలేవు. ఎక్కడున్నావు? నువ్వు చేసిన పాపాలు చాలవా? ఇంకా ఏం పాపం చేయాలని వెతుకుతున్నావు? నేను చేస్తుంది పాపం కాదు, ప్రతీకారం. నన్ను ధిక్కరించిన వాళ్ళ మీద దయ చూపించను. నన్ను ఎదిరించిన వాళ్ళని వదిలిపెట్టను. ఈ అహంకారంతోనే అరాచకాలు చేస్తున్నావా? ఇది అహంకారం కాదు, నా హక్కు. ప్రజలని పీడించడం హక్కా? ఎవరిచ్చారు నీకు ఆ హక్కు? ఒకరు నాకు హక్కులివ్వడమేంటి? నేనే నా శక్తితో సంపాదించుకున్నాను. నీ శక్తి శాశ్వతం కాదు. నీ దురహంకారం ఇంకా ఎన్నో రోజులు ఉండదురా మహిషాసురా. ఏం చేయగలవే నన్ను? ఆ త్రిమూర్తులే నన్ను ఏమీ చేయలేకపోయారు. ముల్లోకాల్లో నన్ను ఎదుర్కోగల శక్తి ఎవ్వరికీ లేదు. ఈ మహిషాసురుణ్ణే ప్రశ్నిస్తున్నావా? ఎవరు నువ్వు? ఆదికి మూలం నేను. ఆయువుకి మూలం నేను. స్థితికి మూలం నేను. శక్తికి మూలం నేను. త్రిలోకంలో నిన్ను ఎదిరించే వాళ్ళు లేరని పశుతత్వంతో పైశాచికంగా విరుచుకుపడుతున్న నిన్ను ఆపడానికి వచ్చిన అబలని. నీ మదం అణిచి కొమ్ములు విరిచి నీ పొగరుని తొక్కి పట్టి నిన్ను మట్టు పెట్టడానికి వచ్చిన ఆది పరాశక్తిని. విరాజ్ సూపర్గా చేస్తున్నారా? ఒక అబల నన్ను మట్టు పెట్టడమా? ఒక ఆడది ఈ మహిషాసురుని చంపుతుందా? ఆడది అని తక్కువ చేసిన నీ నోరే కరుణించమని ప్రాధేయపడుతుంది. ఆడదే గాని చులకనగా చూసిన నీ కళ్ళే దేహి పాహిమాం కాపాడు అని కన్నీళ్లతో వేడుకుంటాయి. ఆడదేలే అని తల పొగరుతో ఎగిరి పడుతున్న నీ తల నా కాళ్ళని చూస్తూ విడిచిపెట్టమని వేడుకుంటుంది. ఈ రోజు నీ సంహారం ఖాయం. నీ రక్తం నా కాళ్ళకి పారాణిగా మారుతుంది. నీ శ్వాస అనంత వాయువులో కలిసిపోతుంది. నీలాంటి ఎందరో ఆడవాళ్లను అణచివేశాను. నువ్వెంత?
నా శక్తితో నిన్ను నా రాజ్యంలో దాసిలా మార్చుకుంటా. బానిసని చేసుకుంటా. మహిషాసురా, ఒక ఆడదే నిన్ను చంపగలదు అన్న నిజాన్ని మర్చిపోయినట్టున్నావు. మరచిపోలేదు, కావాలనే ఆ వరం తీసుకున్నా. ఎందుకంటే ఆడదంటే మా పాదాల చెంతకు రావాల్సిందే కాని మా ప్రాణాలు తీయలేదని తెలిసి కావాలనే ఆ వరం కోరుకున్నాను. కూడా నీ అతి విశ్వాసమే ఈ రోజు నీకు మృత్యువు కాబోతోంది. నేను తన్ని నటించని చెప్పాను, తను మాత్రం జీవించేస్తుంది. నేను సృష్టించిందేరా ఈ సృష్టి. ఆ సృష్టిని నాశనం చేసేది నేనే. పాతాళ భూమండల స్వర్గాలను గెలిచి వాటిని సామ్రాజ్యంగా మార్చుకున్న చక్రవర్తిని నేను. మీ దేవతలు, దానవులు, మానవులు నీతో సహా అందరూ నా బానిసలు. శరణు కోరు, మరణం లేకుండా క్షమిస్తా. మహిషాసురా, నీ వ్యర్థ ప్రేలాపనల్ని చాలించు. ఈ ఆదిశక్తి ముందు మోకరిల్లి బుద్ధి తెచ్చుకో. లేకుంటే నిన్ను తుది ముట్టించడానికి అవతరించిన నేను నా కర్తవ్యం నిర్వర్తిస్తాను. అవతరించావా నన్ను తుది ముట్టించడానికి? ఈ మహిషాసురుణ్ణి తుది ముట్టించే వాళ్ళు ఎవ్వరూ లేరు. అలా అనుకొని మీ దేవతలు నాతో తలపడి ప్రాణభయంతో పారిపోయారు. నిన్ను మాత్రం పారిపోనివ్వను. వెంటాడి వేటాడి పట్టుకొని నా పాదాల చెంతే నీ బ్రతుకోనేలా చేస్తాను. సీన్ పేపర్లో లేని డైలాగ్ చెప్పినా ఎంత అద్భుతంగా ఇంప్రూవైజ్ చేసింది అమ్మాయి. ఇవే నీ తుది గడియలు. ధర్మ అధర్మాలను మరచి అరాచకాలు ఆకృత్యాలు చేస్తూ అబలల ఆత్మాభిమానం దెబ్బతీస్తూ దురాక్రమాలు చేస్తున్న నిన్ను ఇక విడిచిపెట్టను. నన్ను చంపకు, నన్ను చంపకు, నన్ను చంపకు. నన్ను చంపకు. నీకు దండం పెడతాను, నన్ను చంపకు. నీ ఆర్తనాదాలు విశ్వవేధుల్లో ఆనంద డోలికలై వెలగాలి. నన్ను చంపొద్దు, నన్ను చంపొద్దు. నీ ఆఖరి శ్వాసలు త్రిలోకాలకే స్వేచ్ఛ వాయువులు కావాలి. నీ అంతం అనంత లోకాలకే
ఆనందదాయకం అవ్వాలిరా. సాంగ్స్ ఈ మహిషాసురుడి వేషం వేసిన ముసలిదేంటి లేవట్లేదు. క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి చచ్చినట్టు తెగ నటించేస్తోంది. ముందు డబ్బు వసూలు చేసుకోవాలి. గిదేంది గిట్ల పడుంది? గిది లేచే లోపల తప్పించుకొని పారిపోవాలి. అమ్మా
ఇతనే ఈ నాటకానికి దర్శకత్వం వహించింది. అద్భుతంగా చేశారండి ఈ నాటకం. ధన్యవాదాలమ్మా. ఆ అమ్మవారు వేషం వేసిన అమ్మాయి అయితే నిజంగా అమ్మవారిలాగే ఉంది. ఒకసారి ఆ అమ్మాయిని పిలుస్తారా అండి? లేదమ్మా, ఆ అమ్మాయి ఎవరితోనూ మాట్లాడదు, ఏమనుకోవద్దు. అదేంటి, ఎందుకు మాట్లాడరు? తను అంతేనమ్మా, నటిస్తుంది, తన పని తను చూసుకుని వెళ్ళిపోతుంది. అది మా అందరి తరపున అంత బాగా చేసినందుకు తనకి థ్యాంక్స్ చెప్పండి. అలాగే సార్. ఎవరు? చెయ్యొదులుండ్రి. వదలడానికి కాదు, పట్టుకుంది. వదులుండ్రి, మళ్ళా నేను పోవాలా? నేను మీతో మాట్లాడాలి. నేను మాట్లాడలేను. ఒక్క 5 minutes. అయ్యో, ఒక్క క్షణం కూడా కుదరదు. నేను పోవాలా, వదులు. ఇలా చేయి పట్టుకున్నందుకు ఐఎమ్ వెరీ సారీ. అయ్యో, ఇందాక నేను మీ పాట విన్నాను, చాలా బాగా పాడుతున్నారు. అయితే ఏంది మళ్ళా? మీ వాయిస్ నాకు బాగా నచ్చింది. గందుకు గిట్లా అటకాయించి మనిషిని ఆపుడు మంచిది కాదు. అబ్బా, నేను ఎందుకు మిమ్మల్ని ఆపుతున్నానంటే నాకు ఒక రాక్ బ్యాండ్ ఉంది. దయచేసి మీరు నాతో కలిసి పాడతారా? అమ్మో, ఈ ఏషంలో దోస్తైనా నన్ను చూడకూడదు. నందుగానే ఇతనికి కనిపించాలి, నందుగానే దోస్తు చేయాలి, ఇతనితో దోస్తీ చేయాలా. నేను అడిగేది మిమ్మల్ని, నాతో కలిసి పాడతారా? లేలే, పాడను. మీకు మంచి రెమ్యూనరేషన్ ఇస్తాను. మీకు ఏ ఇబ్బంది ఉన్నా నేను చూసుకుంటాను. కుదరదు మళ్ళా. పోనీ మీకేం కావాలో చెప్పండి. వేరే వాళ్ళకి పాడతానని మాటిచ్చిన. నేను మీ తాన వాడలేను, నన్ను వదిలేయండి. గంతేకాదు, నేను వాడేటోళ్ళతో అగ్రిమెంట్ కూడా చేసుకున్నా. ఫైన్. మీతో ఇంకో విషయం మాట్లాడాలి. అబ్బా, నన్ను వెళ్ళనీయు, నేను పోవాలా. ఏమండి, ఒక్క నిమిషం. అయ్యో, ఒక్క నిమిషం. మిమ్మల్ని కలవాలనుకుంది ఒక పాట గురించే కాదు. మరి ఇంకేంది? మీ వాయిస్ నాకెందుకో నా పాత జ్ఞాపకాల్ని గుర్తు చేస్తోంది. ఏదో బాగా తెలిసిన మనిషిలా, నాకు బాగా దగ్గరైన మనిషిలా అనిపిస్తున్నారు. నేనెప్పుడు మిమ్మల్ని చూడలే, నాకు మీరెవరో తెలియదు. కాస్త మీ వివరాలు ఏమన్నా చెప్తారా? నా వివరాలు మీకెందుకు చెప్పాలా? పోనీ అట్లీస్ట్ మీ ఫేస్ అయినా చూపిస్తారా? ప్లీజ్ ఒక్కసారి మీ ఫేస్ ని చూడొచ్చా? ఇది నీకు మంచిగానే అనిపిస్తుందా? ఐఎమ్ రియల్లీ సారీ. ఐఎమ్ వెరీ సారీ. ఇలా అడగకూడదు. బట్ అమ్మవారి రూపంలో మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి మేకప్ లేకుండా మిమ్మల్ని చూడాలనిపించి ఇలా అడిగాను. పెళ్లి గాని ఆడపిల్లని గిట్లా అడుగుడు న్యాయమేనా? ఐఎమ్ రియల్లీ సారీ, బట్ దయచేసి నా పరిస్థితిని అర్థం చేసుకోండి. మీరు గిట్లా మాట్లాడు కరెక్టో కాదో మీరే అర్థం చేసుకోండి. స్టేజ్ మీద మిమ్మల్ని చూసిన దగ్గర నుంచి మీకు నాకు ఏదో అనుబంధం ఉన్నట్టు మీరు నా... ఆగుర్రి, వింటున్నా కదా అని మీరు చాలా మాట్లాడుతున్నారు. మీరు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. నేను చెప్పేది పూర్తిగా వినండి. వినను, నేను చెప్పేది మీరు వినండి. ఇందాకేదో అన్నారు కదా, బంధము ఇంకేదో అని. అది నిజంగా మన మధ్య ఉంటే గా బంధమే మనల్ని కలుపుతుంది. ఇప్పుడైతే నన్ను వెళ్ళనియండి. ఒక నిమిషం.
అది నన్ను చెప్పనివ్వండి. ఐ ఎక్స్ప్లెయిన్. లే 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 ఒక్క క్షణం కూడా గిడు ఉన్నాను. నువ్వు అన్నట్టు గా బంధం ఉంటే మళ్ళీ నేను నీకు ఎదురు పడతా. గా క్షణం నువ్వు చెప్పే ముచ్చటంతా ఇంట. గప్పటి వరకు నన్ను ఇడిచిపెట్టుండ్రి, ఉంటా మళ్ళా. ఏమండి? పెద్దోడా, వాడేమన్నా కనిపించాడా నీకు? లేడమ్మా, కనిపించలేదు. మరి ఎక్కడికి వెళ్ళినట్టురా వీడు? గుడి లోపల కూడా ఎక్కడా కనిపించలేదు. అయ్యో, ఎటు వెళ్ళుంటాడు వీడు? కనీసం చెప్పైనా వెళ్ళాలి కదా. ఏంటో ఎప్పుడు వీడు వీళ్ళ లోకం. మళ్ళీ ఉన్నట్టే ఉంటాడు కానీ వాళ్ళో వాడే ఉండట్లేదు. వదినా, నువ్వేం కంగారు పడుకో. విరాజ్ ఎక్కడున్నా ఎలా ఉన్నా లయ విరాజ్ని తీసుకుని వస్తుంది.